వృద్ధాప్యము భవ్యంగా ఉండే ప్రణాళిక వికసించాలి. కొన్ని సంవత్సరాల క్రితం బాగ్ బాన్ అనే ఒక హిందీ చలనచిత్రం వచ్చింది. దాని అర్థం క్షమ. తమ సంతానమును చదివించి సంపాదనపరులుగా తీర్చిదిద్దిన ఒక వృద్ధ దంపతుల కథ ఇది. సంతానమునకు కూడా పిల్లలు కలిగారు. అప్పటి వీరికి పదవీ విరమణ సమయం వచ్చింది. ఈ మధ్యకాలంలో దంపతులు తమ సమస్యను తమ సంతానమునకే వెచ్చిస్తూ వచ్చారు. తమ సంతానము తమ బాగోగులు చూస్తారనే నమ్మకంతో ఈ విధంగా చేశారు. కాని అలా జరగలేదు. తల్లిదండ్రులను వారు పంచుకున్నారు. తల్లి ఒకరితోనూ తండ్రి ఇంకొకరితోనూ ఉండేటట్లు ఒప్పందం చేసుకున్నారు. ప్రతి 6 నెలలకు మార్పు చేసుకుందామని నిర్ణయించుకున్నారు. బాధలు పడుతూ తిట్లు చీవాట్లు తింటూ చిన్న చిన్న విషయాలకే దెప్పి పొడుపులు అనుభవిస్తూ తిండికి కూడా మొహం వాచి తన భర్త నుండి వేరుగా ఉంటున్న ముసలి తల్లి, భార్య నుండి వేరుగా ఉంటున్న ముసలి తండ్రి కథ ఇది. ఇది ఒక చలనచిత్ర కథ. ఒక దర్శకుడు కోరుకున్నట్లుగానే దీని ముగింపు ఉంది. కాని ఇలాంటి కథలు భారతదేశంలో నిత్యమూ కనిపిస్తూనే ఉంటాయి. మనసును కదిలించివేసే కొన్ని ఉదాహరణలను ఇక్కడ పొందుపరుస్తున్నాం. 1. జులై 2007 తమిళనాడులోని ఈరోడ్లో కాళ్ళు చేతులు కదిలించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ క 50 సంవత్సరాల తల్లిని ఆమె కుమార్తె తన కొడుకు చేతుల మీదుగా చెత్తకుప్పలోకి విసిరివేయించింది. తరువాత ఎవరో ఆమెను ఒక సమాజసేవా సంస్థకు అప్పగించారు. 2. జూన్ 2008లో లక్నోలోని అలీగంజ్లో నిర్లక్ష్యం చెయ్యబడ్డ ఒక వృద్ధుడు బలవంతంగా తన సామానుతో సహా వీధిపాలు కావలసివారు. ఆయన సంతాన్ని ఆయనను తమ మంత్రగాని మాటలను అనుసరించి ముందుగా పీడించి బెదిరించి ఆ తరువాత బయటకు నెట్టివేశారు. ఇల్లు ఆ వృద్ధునిదే. 3. ఢిల్లీకి చెందిన శివసింహ కితేలియా అనే 92 సంవత్సరాల వృద్ధుడు తమ పిల్లలు తనకు సహాయం చెయ్యటం లేదని న్యాయస్థానం తలుపులు తట్టవలసి వచ్చింది. పిల్లలు ఆయనను స్వంత అపార్ట్మెంట్ నుండి గెంటివేసి దానిని ఆక్రమించుకున్నారు. 4. వృద్ధ సమాజ సేవకురాలు అయిన శిక్షావిద్ లోతికా సర్కార్ అనే ఆమెని ఇంటి కిరాయిదారుడైన ఐపీఎస్ అధికారి మోసగించి ఆమెను ఆ ఇంటి నుండి గెంటివేశాడు. రచయితల వర్గమంతా లోతికా పక్షాన నిలిచింది. గృహమంత్రిత్వశాఖ కార్యాలయం తలుపులు తట్టింది. ఉన్నత కుటుంబానికి చెందిన 87 సంవత్సరాల మహిళ ఐపీఎస్ అధికారి దౌర్జన్యాన్ని ఎదుర్కోవడానికి ప్రతి ఇంటి తలుపు తట్టవలసి వచ్చింది. జాలి దయాలేని సమాజం, శాపగ్రస్తమైన వృద్ధావస్థ, పెరుగుతూ పోతున్న భోగవాదం, విలాస జీవితం, స్వేచ్ఛావతు డాల పరంపర వ్యక్తిని భావనారహితునిగా చేసిందనేవి వాస్తవమని పై ఉదాహరణలు నిరూపిస్తున్నాయి. వృద్ధావస్థ నేడు ఒక శాపంగా పరిణమిస్తున్నది. వారి పొడిబారిన కళ్లల్లో నిరంతరం భయమే కనపడుతున్నది. మృత్యువూ రాదు. సంతానం వదిలివేసింది. ఎక్కడికి వెళ్తారు? కొంతకాలం క్రిందట హరిద్వార్లో జరిగిన మహాకుంభమేళలో తమవారి నుండి తప్పిపోయిన వృద్ధ మహిళలు కోకొల్లలుగా దొరికిన సంఘటనలు అనేకమున్నాయి. వీరంతా తప్పిపోలేదు అన్న విషయాన్ని తెలుసుకున్న రక్షకభటులు ఆశ్చర్యమునకు లోనైనారు. వీరిని వీరి కొడుకో కూతురో కోడలో వదిలించుకోవాలనుకున్నారు కనుక మేళాకు తీసుకువచ్చి జనసముద్రంలో వదిలేసి మాయమైపోయారు. దీనిని కలియుగం యొక్క పరాకాష్ఠ అనక ఇంకేమనగలం. పెరుగుతున్న వృద్ధా సంఖ్య మన దేశంలో ప్రస్తుత గణాంకాల ప్రకారం ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్న వృద్ధుల సంఖ్య సుమారు 9 కోట్లు. ఈ సంఖ్య 2020 నాటికి సుమారు 20 కోట్లకు చేరుతుంది. ఇందులో 30% మంది వృద్ధులు దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తున్నారు. గ్రామీణ లేక బస్తీ ప్రాంతాలలో నివసిస్తున్న 73% మంది నిరక్షరాస్యులు, భర్తృవిహీనులైన వృద్ధ మహిళలు 53% మంది ఉన్నారు. వారికి సంతానం తప్ప మరే ఆధారమూ లేదు. ఢిల్లీ మహానగరంలో ఒక సర్వే చేయగా 40% మంది వారి సంతాసేతి కోల గుద్దిపోయారు. వారితో చెడుగా వ్యవహరిస్తున్నారనే అనే విషయం వెల్లడైనది. చాలామంది వారి సంతానం వారిని తమతో ఉంచుకుని కొద్దో గొప్పో ఆలనాపాలనా చూడటానికి కారణం వారి దగ్గరున్న ధనమేనని భావిస్తున్నారు. లోభత్వం కారణంగానే వారు తల్లిదండ్రులను తమ దగ్గరు ఉండనిస్తున్నారు. ఓల్డేజ్ హోమ్స్ పెరుగుతున్నాయి. ఎటువంటి స్థితి వచ్చిందికి పిల్లలు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని బయటికి వెళ్లాలి. ఎంత గొప్పవారైనప్పటికీ తల్లిదండ్రుల మీద శ్రద్ధ గౌరవాలు చూపిస్తుండాలి. ఆ పరిస్థితులకు బదులుగా నేడు తల్లిదండ్రులు తమ కొడుకులు కోడలులను చూసి భయపడుతున్నారు. ఎప్పుడు కొడతారో ఎప్పుడు ఇంటి నుండి గెంటేస్తారో తెలియదు. ఇటువంటి వాతావరణ కారణంగా రమారమీ ప్రతి పట్టణంలోనూ ఓల్డేజ్ హోమ్ అనబడే వృద్ధాశ్రమాలు అనేకం వాడవాడలా వెలుస్తున్నాయి. ఈ మాటలను వ్రాస్తున్న రచయిత, సంపాదకుడు నేటికి 18 సంవత్సరాల క్రితం గుజరాత్లోని ఒక మహానగరంలో ఒక కార్యాలయమునకు వెళ్లాడు. అక్కడ రచయితకు వైద్యుడైన తన స్నేహితుడు కలిశాడు. రచయిత చేతనే వృద్ధాశ్రమానికి శంకుస్థాపన చేయించాలనుకున్నాడు అతను. మన సంస్కృతిలో వీటి ఆవశ్యకత ఏమున్నది? తల్లిదండ్రులను పిల్లలు బాగానే చూసుకుంటున్నారు కదా. ఇలాంటి ఆశ్రమమును స్థాపించుట వలన లాభమేమిటి అని అడిగాను.
అప్పుడు ఆ మిత్రుడిలా అన్నాడు, మీకు నమ్మకం కలుగుకపోవచ్చు, కాని వార్తాపత్రికలో దీని ప్రకటన వచ్చిన వెంటనే 100 పడకలున్న ఈ వృద్ధాశ్రమానికి ఒక 1000 దరఖాస్తులు వచ్చాయి. సమాజమింత వికృతమైపోయిందన్నది మనకు తెలియలేదు అనే ఆలోచనతో తల తిరిగిపోయింది. కాని ఇది సత్యం. ఢిల్లీలోని సంధ్యా ఆరాధన, గోధూలి, నిర్మల హృదయం, గరోందా, హర్మీత్ ట్రస్ట్ వంటి సంస్థలకు వెళ్లి పాఠకులు కుప్పలు తెప్పలుగా ఇటువంటి కథలను వినవచ్చు. లక్నోకి చెందిన గాయత్రీ పరివార సభ్యులు సమర్పణ అనే పేరుగల ఒక వృద్ధాశ్రమమును నగర నిగం సహకారంతో గత 8 సంవత్సరాలుగా విజయవంతంగా నడుపుతున్నాడు. అక్కడ కూడా పెద్ద క్యూ ఉంది. ఈ బజారులో బంధుత్వాలు అమ్మకానికి ఉన్నాయి. నేడు మహానగరాలలో ఒంటరిగా జీవించే వృద్ధుల అధిక శాతం మంది పిల్లలు విదేశాలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ అక్కడి పౌరులుగా స్థిరపడిపోయారు. వారెప్పుడు హత్యకు గురవుతారో తెలియదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వారు తమ ఇంట్లోనే తమ సేవ కోసం నియమింపబడిన సేవకుల ద్వారా మోసపూరితంగా చంపివేయబడుతున్నారు. జీవితం యొక్క ముసలితనం ఇంత దురదృష్టకరంగా ఉంటుందని ఎవ్వరూ అనుకోరు. కాని ఇది బజారుగా నీ ప్రపంచీకరణ యొక్క ఒక నగ్న చిత్రం. ఆ బజారులో అన్ని వస్తువులు అమ్మకానికి ఉంటాయి. బంధుత్వాలు కూడా. తమ పైసా కూడబెట్టి తమ ప్రియమైన చిన్నారులను చదివించిన మాతాపితలు కూడా. విజ్ఞానం యొక్క అత్యంత ఆధునికమైన ఆవిష్కరణలను అందించిన 20వ శతాబ్దంలో మానవజాతి అన్నిటికంటే గొప్పదైన మానవత్వం పోగొట్టుకుంది. తోడుగా తమ వృద్ధుల పట్ల గౌరవం, శ్రద్ధ, సేవభావనలను గౌరవమును ప్రసాదించే ఉమ్మడి కుటుంబ పరంపరను కోల్పోయింది. జనజాగృతికి చక్కని ప్రయత్నాలు పంజాబ్ కేసరి అనే దినపత్రికను నడుపుతున్న కిరణ్ చోపడా అనే ఆమె దీనినే ఏక్ మిషన్ ఏక్ సేవ అని భావించి వృద్ధుల మనోరంజనకు ఒక క్లబ్ను ఏర్పాటు చేసి వారి పోషణ నిమిత్తం ప్రజలలో జాగృతిని తీసుకొచ్చారు. భారతదేశమంతటా ఇటువంటి కార్యక్రమను నడుపుట అవసరం. పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తున్న భారతదేశం ఏ రీతిలో వృద్ధాశ్రమాల సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నదో దానికి దీటుగా అంతే వేగంతో వృద్ధుల జీవితం గురించి ఆలోచించాలి. రిటైర్మెంటుతోనే జీవితం అయిపోలేదు. కొత్త జీవితం జీవించాలి. సమాజ సేవలో తమను తాము అర్పించుకోవాలి. దాని వ్యవస్థను గృహస్థాశ్రమం యౌవనావస్థ నుండే చేయుట ఆరంభించాలి. ఈ విధంగా ఆలోచిస్తే అశక్తులు కారు, పైగా సర్వదా చిరయోగనంతో ఉంటారు. దీనిపోపాటే మనం గ్రామాలలో ఉన్న వృద్ధులు, విరక్షరాస్యులు, నిరాశ్రయులైన వృద్ధ పురుషులు, మహిళలకు కూడా కొత్త ప్రణాళికలు ఆలోచించాలి. ప్రభుత్వము తలస్థాయిలో ప్రయత్నం చేస్తూనే ఉంది. కాని స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థలు విషయంలో ముందుకు వచ్చి పనిచేసి తీరాది. 50 దాటిన వారితో కలిసి నరుద్దాం. పరమపూజ్య గురుదేవులు వృద్ధాప్యంపై 3 పుస్తకాలను రచించారు. వీటిన్నింటిలో గురుదేవులు నొక్కి వక్కానించిన విషయాలు మీ సక్రియతను నిలుపుకోండి, వృద్ధాప్యమునకు సిద్ధం కావడం మానసికంగా ముందునుండే ఆరంభించండి, ఆశ్రమ వ్యవస్థకు అంతర్గతంగా వానప్రస్థాశ్రమం యొక్క చక్కని శిక్షణను తీసుకోండి, మిమ్మలను మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ సేవా కార్యక్రమాలలోనూ జోడించుకోండి, మనవలలు పొత్తిగుడ్డలు ఉతికే మానసిక స్థితి నుండి బయటకపడి కోరికలలో చిక్కుకోకండి, బాధ్యతలు పూర్తి అయిన పిదప నూతన పాత్ర పోషించుటకు సిద్ధపడండి. వారు ఇంకా ఇలా వ్రాశారు: పూర్వార్ధంలో సమాజం నుండి మనం పొందిన ఉపకారాలకు ఉత్తరార్ధంలో రుణం తీర్చుకొనుటకే మనకు జీవితం లభించింది. ఇదే కాక గురుదేవులు మరో గొప్ప విషయమును కూడా చెప్పారు. పజం యొక్క సద్భావన సత్ప్రవృత్తులను జాగృతం చేయుటకు ఎటువంటి ఉజ్వలమైన నేతృత్వం లేక నాయకత్వం అవసరమో అది వానప్రస్థాశ్రమం నుండే లభిస్తుంది. అవకాశ, అనుభవనలు మరియు సత్ప్రయోజనాల మేలు కలయికతో వానప్రస్థులు ప్రజలను జాగృతపరచడనే ఒక గొప్ప పనిని పూర్తి చేయగలరు. ఈ సాధు బ్రాహ్మణ పరంపరను గాయత్రీ పరివారము పునరుజ్జీవింపజేసి సమయదానమిచ్చే 100 మంది వానప్రస్థులను సమాజమునకు అందించింది. కొన్ని కార్యక్రమాలు ఈనాటి వృద్ధాప్య స్థితిని చూస్తే వివిధ స్థాయిలలో కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంది. మొదటి కార్యక్రమము నగరములలో, చిన్న పట్టణాలలో చేపట్టవచ్చును. అదేమనగా ఉపేక్షించబడిన వృద్ధులను వెదికి వారి మనస్సులోని భయాన్ని పారద్రోలి వారికి వారి అనుభవాలకు అనుగుణంగా పనులను కేటాయించి వారి బాధలను పోగొట్టాలి. వారి శారీరక, మానసిక ఆరోగ్యం యొక్క బాగోగులు కూడా చూడాల్సి ఉంటుంది. ఎముకలు చాలా తొందరగా బలహీనపడతాయి. జ్ఞాపకశక్తిని కోల్పోవుట, అల్జీమర్ వ్యాధి లాంటివి తొందరగా ప్రకోపిస్తాయి. 2వ కార్యక్రమంలో గ్రామాలలోనూ చిన్న పట్టణములలోనూ వయోజన విద్య, స్వయం సేవ, తమ పనులను తామే చేసుకొనుట, ఆర్థిక, చట్టపరమైన విషయాల గురించిన సమాచారం వారికి తెలియజేయాలి. వారిని కూడా దేశం యొక్క నిర్మాణాత్మక కార్యప్రణాళికతో జోడించాలి. వానప్రస్థ పరంపరను పునరుజ్జీవింపచేయాల్సి ఉంది. 3వ కార్యక్రమం కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లలలో కూడా మార్పును తీసుకురావాలి. ఒకనాడు వారి స్థితి కూడా ఇలాగే ఉంటుంది అనే విషయాన్ని వారికి తెలియజెప్పాలి. ఇప్పుడు వారేమి చేస్తున్నారో దాని స్థానంలో వారు కూడా ఇప్పటినుండే వృద్ధాప్యమునకు సన్నద్ధుల్వవ్వాలి.
4వ కార్యక్రమం వృద్ధులను దత్తత తీసుకొనుట. పిల్లలను దత్తత తీసుకున్నట్లుగా దంపతులు ఒంటరిగా ఉంటున్నా ఒక వృద్ధుడిని లేక కుటుంబాన్ని దత్తత తీసుకుని వారి ఆలనపాలన చేపట్టాలి. 5వ కార్యక్రమం వానప్రస్థ ప్రణాళికను క్రియాన్వితము చేయాలి. దేశమంతటా వానప్రస్థ ప్రణాళికను విస్తరింపజేసి అనుభవజ్ఞులైన వృద్ధుల సమయదానం యొక్క లాభమును సమాజమునకు ఇచ్చే ప్రయత్నాన్ని చేయాలి. మనం ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమాన్ని ఆచరణలోకి తేగలిగితే ఈ దేశానికి ఏ లోటు ఉండదు. యువ భారతం తిరిగి వృద్ధుల గురించి ఆలోచిస్తుంది. మరల మన సంస్కృతాన్ని భారతన వైభవ స్వరూపం మనకు తప్పక లభిస్తుంది. ఉమ్మడి కుటుంబ పరంపర పునర్జీవితమవుతుంది. సత్యయుగ పునరాగమనం అప్పుడే సంభవమవుతుంది.